నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం అమీన్పూర్, హైదరాబాద్ లో ఉన్నటువంటి అమీన్పూర్ ఐలాపురం గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఎవరైతే ఈ క్రిస్టల్ బిల్డర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి బిల్డర్ ఎవరైతున్నారో ఇక్కడ గత బీఆర్ఎస్ కాలం నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ కట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ బిల్డింగ్ కూల్చడం గల నేపథ్యం చాలా విచిత్రంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు ముఖ్యం మరియు హైడ్రా కమిషన్ రంగనాథ్ మధ్య ఉన్నటువంటి ఈగో క్లాషెస్ వల్ల ఈరోజు పెద్ద ఎత్తున 40 కుటుంబాలు రోడ్ల మీద పడ్డట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఇందులో ప్రధానంగా రీసెంట్ గా 2 వారాల క్రితం ఈ హైకోర్టు అడ్వకేట్ ఎవరైతున్నారో, ఈ బిల్డర్ అని చెప్తున్నటువంటి క్రిస్టల్ బిల్డర్స్ ఎవరైతున్నారో ముఖ్యం అనే వ్యక్తి హైడ్రా రంగనాథ్ సంబంధించినటువంటి నోటీస్ నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ కి చాలా సీరియస్ గా 10 డేస్ క్రితం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత కొంతమంది పెద్దలతో కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క విషయాన్ని ఈగోకు తీసుకున్నటువంటి హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇక్కడ ఉన్న పలంగా మేము ఆల్రెడీ మీ ఓనర్కి నోటీస్ ఇచ్చాం, మీకు కూడా తెలిసి విషయం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున కూల్చోలు స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే కొంత సమయం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ గ్యాప్ లో వీళ్ళందరూ కూడా ఉన్న పలంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తీసుకొచ్చేసి ఇక్కడ రెంట్లకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. స్థానికంగా మీరు ఇక్కడ విజువల్ చూస్తే రోడ్ల మీద ఎట్లా మొత్తం డీసీఎం వ్యాన్లల్లా ఏ విధంగా ఉన్న పరంగా వెళ్తున్నారో ఒకసారి చూడండి. క్లియర్ గా, చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ అపార్ట్మెంట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే మొత్తం వాళ్ళ సామాన్లంతా పెట్టుకొని వాళ్ళు ఈరోజు రోడ్ల మీద పడ్డట్టుగా, వాళ్ళ జీవితాలను రోడ్ల మీద తెలుస్తోంది. కేవలం హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం మరియు హైడ్రా కమిషన్ రంగనాథ్ మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవలో భాగంగా ఒక హైడ్రా కమిషన్ రంగనాథ్ పెద్ద ఎత్తున తన ఈఓకు తీసుకొని ఉన్న పలంగా ఈ బిల్డింగ్ కూల్చాలని చెప్పేసి అనుకొని నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క హైడ్రాకి సంబంధించినటువంటి జేసీబీలు కావచ్చు, లేకపోతే రకరకాల పోలీస్ సిబ్బంది మొత్తం కూడా తీసుకొచ్చేసి ఇది కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్న విషయం అయితే కనబడతా ఉంది. ఇక్కడ తెలుస్తున్న విషయం అయితే మనకైతే కనబడతా ఉంది. అంటే హకీం అనేటువంటి హైకోర్టు అడ్వకేట్ బిల్డర్, క్రిస్టల్ బిల్డర్స్ ఎవరైతున్నారో ఆయన చేసినటువంటి చాలా సీరియస్ కామెంట్స్ ఏవైతున్నాయో హైడ్రా రంగనాథ్ పైన దమ్ముంటే రారా పోరా అనుకుంటా ఏదో గట్టిగా మాట్లాడని చెప్పేసి తెలుస్తుంది. ఆ వీడియో కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దాన్ని, ఆ వ్యాఖ్యలకు నొచ్చుకున్నటువంటి రంగనాథ్ ఈరోజు దాదాపు 40 కుటుంబాలను రోడ్ల పాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మేము ఒకటే అడుగుతున్నాం, సో వీళ్ళకు కొంత ఒక్కొక్క ఇంటికి నోటీసులు అంటించి కనుక మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఖాళీ చేసే వాళ్ళేమో. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమిలో ఉంది, ఈ యొక్క ఐలాపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఉంది. అదేవిధంగా ఈ పక్కనే ముఖ్యం సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కూడా ఉంది, దాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేసినట్టుగా ఆల్రెడీ మనం విజువల్ చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఇదొక్కటే బిల్డింగ్ కాకుండా మిగతా 2-3 బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఆ 2-3 బిల్డింగ్లను కూడా త్వరలోనే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా హైడ్రా ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా ఈ యొక్క భూముల్లో ఇక అపార్ట్మెంట్ కట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకే ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళంతా దాదాపు 95% పైగా 40 కుటుంబాలు ఉంటే దాదాపు 35 కుటుంబాలన్నీ కూడా రెంటల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో తక్కువ రెంట్, 10,000 15,000 రెంట్ అని చెప్పేసి చాలా మంది కూడా దాదాపు 8 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకు ఇది పర్మిషన్ లేదని కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి రెంటల్స్ ఎవరైతున్నారో కనీసం పర్మిషన్ లేదని కానీ, కనీసం ఇక్కడ హైడ్రా కూల్చేస్తున్నటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా కేవలం రెంట్లు తక్కువగా ఉన్నందువల్లనే ఇక్కడికి వచ్చి నివాసం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా బాధితులు కూడా చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ కేవలం హైడ్రా కనీసమైనటువంటి సమాచారం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేవలం ఓనర్కు మాత్రమే నోటీసులు ఇచ్చేసి నోటీసులు ఇచ్చిన ఓనర్ మాత్రం వీళ్ళకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో ఈరోజు ఉదయం హైడ్రా వచ్చిన నేపథ్యంలో ఓనర్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో, ఈ యొక్క అపార్ట్మెంట్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఇక్కడ కొంతమంది హైడ్రా సంబంధించిన అధికారులు వస్తారు, మీరు ఎవరు కూడా డోర్లు తీయద్దు, మీరు ఎవరు కూడా రెస్పాండ్ కావద్దని చెప్పేసి చాలా స్పష్టంగా మెసేజ్ కూడా పెట్టినట. సో ఇక్కడ ఉన్నటువంటి రెంటల్లో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓనర్కి ఫోన్ చేస్తే లేదు మాట్లాడుతున్నా, మీరు ఎవరు ఖాళీ చేయకుండా చేసి చెప్పిన సందర్భాలు. సో సడన్ గా హైడ్రా వాళ్ళు ఎక్కడ కూడా వినకపోవడంతో మొత్తంగా కూల్చడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన క్రమంలో ఒక 3 గంటల సమయం మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో 3 గంటల తర్వాత ఈ యొక్క బిల్డింగ్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా
ఈ పక్కనటువంటి ఏవైతే 2-3 బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఏవైతే సేమ్ ఇలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయట. ఇలాంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా త్వరలోనే ఖాళీ చేసే విధంగా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారుగా తెలుస్తుంది. సో మొత్తం ఇక్కడంతా కొంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ ఈ యొక్క 40 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఉన్న పలంగా రోడ్ల మీదకి రావడం, వీళ్ళకు రెంట్లు దొరకపోవడం. సో రెంట్లు దొరికిన చుట్టుపక్కల రెంట్లు దొరికినప్పటికీ కూడా ఆ రెంట్లు కూడా 20,000 రెంట్ 30-35,000 చెప్పడము, 2 నెలల అడ్వాన్స్ కాస్త 4 నెలల అడ్వాన్స్ చెప్పడము, ఇవన్నీ కూడా జరుగుతుంటే పాపం వీళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా, వీళ్ళ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ కేవలం ముఖ్యం అనేటువంటి అడ్వకేట్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఏవి రంగనాథ్ కు మధ్య ఉన్నటువంటి క్లాషెస్ వల్లే ఇదంతా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో బాధితులు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధితులు వాళ్ళ రెస్పాన్స్ కూడా ఏ విధంగా ఉందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? 6 months నుంచి ఉంటున్నామండి. అంటే అప్పుడు ఏంటంటే అక్కడ మీరు కొనుక్కున్నారా లేకపోతే ఓన్లీ అద్దెకి? అందరూ రెంట్కే, మొత్తం అపార్ట్మెంట్ అంతా టెనెంట్సే. అంటే మీరు అద్దెకి వచ్చినప్పుడు ఏం చెప్పలేదా అండి? అంటే ఇక్కడ ప్రాబ్లం చెప్తే రామ్ కదా, పోనీ మాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ముందు ఖాళీ చేసి వెళ్ళిపోతాం కదా. పొద్దున్నే డిజాస్టర్ వెహికల్స్ వచ్చాయి, డిఆర్ఎఫ్ టీం వచ్చారు, సడన్ గా మీరు ఖాళీ చేయండి, ఈ డెమాలిష్ చేయాలి అపార్ట్మెంట్ అని చెప్పారు. మీకు 1 గంట టైం ఇస్తున్నాము, మీరు బయటికి వెళ్ళిపోండి అని. ఎక్కడికి పోతాము, ఏం చేస్తాము? ఇప్పుడు కట్ చేస్తే ఇలా ఉంది మా పరిస్థితి. అంటే ఇన్ని రోజులు చెప్పుడు చెప్పలేదు ఇట్లా కూల్ చేస్తామని చెప్పి ఎవరైనా వచ్చిరా నోటీస్? ఎవ్వరూ రాలేదు. వాళ్ళు ఏమంటున్నారు, నోటీస్ మేము ఆల్రెడీ ఇచ్చామండి మీ ఓనర్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పకపోతే తప్పు మాది కాదు కదా, మాకు తెలియదు కదా. అంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేమే ఈ పాటికి వెకేట్ చేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇంత పరిస్థితి అవసరం లేదు కదా. ప్రాబ్లం లేకుండా ఉండేది, వాళ్ళ వల్ల మాకు లేకుండా అసలు ఎవరు లేదండి. మార్నింగ్ 6:45కి ఇన్ఫార్మ్ చేశారు, 9 కల్లా వెకేట్ చేయాలి, ఇది చేస్తాం అని చెప్పేశారు. అది కొన్ని సర్దుకుంటున్నాం కానీ బాల్కనీలు మొత్తం ఇది చేస్తా ఉన్నారు. ఇంకేం చేస్తాం, ప్రాణాలు భయపడినట్టు ఇట్లా చేశారు. చివరికి హైదరాబాద్ లో వచ్చి చెప్పారు ఫస్ట్, అంతే. ఒక 1 hour లోపు వస్తారండి అని, అంతే. ఇంకేం చెప్పలేదు. ఓనర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళైతే మాకేం చెప్పలేదు. సడన్ గా ఇవాళ తెలియడమే, ఇప్పటికిప్పుడు ఇది చేసాం. నడి రోడ్డు మీద వేసినట్టు చేసేసారు చివరికి. లేదు లేదు, మాట్లాడే వాళ్ళు మాట్లాడారేమో, మేమైతే ఏం మాట్లాడలేదు. చెప్పారు, ఎవరికైనా రెస్పాన్స్ ఇస్తారు. 40 ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ సఫర్ అవుతానే ఉన్నారు. ఆ టైం ఒక సడన్ ఇదిలో ఉంటాం కదా, మార్నింగ్ టైం. కనీసం ఇంతవరకు మేము బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు, బ్రష్ చేయని వాళ్ళం కూడా ఉన్నాం. కనీసం మార్నింగ్ నుంచి సర్దుకుంటానే ఉన్నాము. కనీసం మేము కాఫీ తాగే టైం కూడా ఇవ్వలేదు. ఎక్కడ వంటగదిలోకి వెళ్తే ఎక్కడి నుంచి ఎడిపడేస్తున్నారో తెలియట్లేదు. అడిగితే మాకు లేదమ్మా, మాకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఒక 1 hour 2 hours లో బయటకు వచ్చేయాలని చెప్తున్నారు. కూల్ చేస్తాం నైట్ కి అని చెప్తున్నారు. మేము అదే అడిగాం, ఏదో హడావుడి చేసేసి ఇది చేశారు సార్, ఫ్యామిలీస్ బయటకు పంపించేశారు, మీరు నైట్ కి కూల్ చేస్తారా, కూల్ చేయరా? అది కూడా ఏదో ఊరో పక్కన 4 గోడలు పడగొట్టేసి జనాలు భయపెడుతున్నారా అని అడిగాను నేను. లేదమ్మా నైట్ కి మొత్తం అయిపోతుంది అని చెప్తున్నారు. 40 ఫుల్ అయిపోయినాయండి. 40 ఫ్యామిలీస్ అన్ని రెంట్ కి, అన్ని రెంట్ పర్పస్. 6 months పైన. ఏమి లేదు, ఇష్యూ లేదని చెప్పారు. మేము అంతగా పట్టించుకోలేదు. సరేలే, రెంట్కి ఉండేవాళ్ళు ఒక 1 hour 1 year 2 years ఉంటే ఎట్లా వెళ్ళిపోయి ఇది చేస్తారు కదా అని. ఇప్పటికిప్పుడు మార్నింగ్ తెలిసింది అంతే. ఇవ్వండి అని అడిగాము, ఒక 2-3 hours ఎక్స్టెండ్ చేస్తున్నారు కానీ అసలైతే ఇవ్వమంటున్నారు. 1 week అడిగాము, లేదండి అవకాశమే లేదు, ఇది చేయాల్సింది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ నుంచున్నాం, ఎక్కడ దొరకట్లేదు. డిపాజిట్ అడిగితే 50,000-60,000 డిపాజిట్లు అడుగుతున్నారు. మనీ ఉండాలిగా చేతిలో, ముందు అన్ని ఉండాలి కదా. వాళ్ళు బయటికి పంపించేయగానే అన్ని వచ్చేవి కదండి. అది ఎవరికి ఏం చెప్పినా గానీ బలైపోయి మధ్యలో ఇదైపోయింది. మేమే ఎంత బాధపడినా మేమేదో చెప్పినప్పుడు కాసేపు చూస్తారు, ఈ ప్రభుత్వాలు అంతే ఉన్నాయి, వీళ్ళు అంతే ఉన్నారు. ఏదైనా సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టడం అదొక సరదాగా అయిపోతుంది. ఉండే కొంచెం అంత హైడ్రా ఉన్నప్పుడు ముందైనా ఇన్ఫార్మ్ చేయాలిగా. ఏది లేకుండా వచ్చేసేసి ప్రిపరేషన్ ఉండేది. అది మేము ఓనర్ కి నోటీస్ ఇచ్చామండి, ఆయన మీకు చెప్పకపోతే మా తప్పు కాదు అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పబ్లిక్ నోటీస్ వచ్చి కాంపౌండ్ వాళ్ళకి అంటిస్తే ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ఏర్పాట్లేవో వాళ్ళు చేసుకుంటారు. ఇలా ఇన్స్టెంట్ గా వచ్చి మీరు ముందు బయటకు వెళ్ళిపోండి మేము కూలగొట్టాలంటే హార్ట్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇలా పరిగెత్తి వెళ్ళిపోవండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? రిలేటివ్స్ ఉండరు, ఎవరింటికి పోవాలి? అప్పుడు ఏం చేస్తాము?
అంటే ఒక 1 వీక్ 10 డేస్ ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇలా ఉండేది కాదు మా పరిస్థితి. వెతుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మార్కింగ్ చేయాలి కదా సార్, వస్తున్నామని మార్కింగ్ అనేది ఉండాలి కదా. మార్కింగ్ కూడా చేయకుండానే ఎలా వచ్చి అలా అప్పటికప్పుడు చేయమని ఎలా చెప్తారు అసలుకి? మీరే చెప్తున్నారు కదా న్యూస్ లో అంతా మార్కింగ్ ఉంటేనే వచ్చి చేస్తాము ముందు, కానీ ఇక్కడ మార్కింగ్ ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకుండా వచ్చి అప్పటికప్పుడు ఇది రూలేనా మరి హైదరాబాద్ కి? అది కాదు కదా. తెలీదు అది కాదు, మార్కింగ్ అనేది ఉండాలి కదా. తెలిస్తే అప్పుడు అందరికి ఓనర్స్ తెలుసు అంటున్నారు. ఓనర్స్ అంటే ముందు మార్కింగ్ ఉంటే అందరికి తెలిసిద్ది. ఓనర్ అవైలబుల్ లో ఉండరు, ఒకవేళ ఎలా తెలిసిద్ది మరి? ఇంతమంది చిన్న పిల్లలు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు వీళ్ళంతా రోడ్ల మీద ఉండాలా? మీరు అక్కడ నుంచొని అన్ని బానే ఇంటిమేషన్ రూల్స్ అన్ని పాస్ చేస్తున్నారు. వీళ్ళ బతుకులన్నీ ఏంటి మరి? మొత్తం 30 అబోనే ఉన్నాయి. అందరూ రెంటేసే. అందరినీ అసలు ఖాళీ చేసుకోవడానికి టైం ఇవ్వలేదు. ఒక సైడ్ నుంచి వచ్చి భయపెట్టి పగల కొట్టేస్తే ఏమన్నా అయితే మీరు ఏమైనా చేస్తారా వచ్చి పొలిటిక్స్ అంతా? లేదు, అసలు టైం లేదు. అసలు సర్దుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు కదా. తిరిగి రాదు కదా, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కాదనట్లేదు. ఎవరో డబ్బులు ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు మార్చి 27 శ్రీరామనవమి అప్పుడు ఆయన వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మరి అప్పటికైనా తెలుసుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? 27 కి 10 డేసే కదా ఈ మధ్యలో గడిచింది, 13 డేస్ మాకు ఇవ్వాలిగా. ఈ లోపు ఆయనకు తెలిసే ఉంటది కదా. తెలిసినప్పుడు ఏమండి ఇట్లా ఉంది చెప్తే ఆయనకు కూడా ఇబ్బంది కలగకుండా మేము వెళ్ళిపోయేటోళ్ళం. ఆయన ఒకవేళ పడేసుకుంటే వాళ్ళు తర్వాత ఇది చేసుకుంటారు. అటు ఇటు చేసి మమ్మల్ని ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళకేమొస్తుంది? చిన్న చిన్న నీతి సూక్తులు చెప్తారు సార్. మరి వీళ్ళకి హైదరాబాద్కి వీళ్ళందరికీ ఆ నీతి సూక్తులు వర్తించవా? కొంచెమైనా సమయం ఉండి కొంచెమైనా జాలి దయ అట్లాంటివి ఇవ్వాలి కదా, టైం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేసుకోవడానికి. అవన్నీ పనికిరావా వాళ్ళకి? మరి అందరికి ఇప్పుడు సమాజంలో అందరూ ఒకటేను అట్లా చెయ్యాలి, హెల్ప్ చేసుకోవాలి అని అంటారు. ఇక్కడ అడుగుతుంది సమయమే కదా హెల్ప్ చేసుకోవడానికి. అది కూడా ఇవ్వకుండా ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? ఒక రెంట్ హౌస్ దొరకాలంటే 4-5 రోజులు తిరిగితే గానీ అది దొరకదు. ఎన్ని కష్టాలు పడతాయి ఇంత ఎండల్లో. అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అందరికీ తెలుసు. పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా, పిల్లలు ఏం చేయాలి ఈ రకంగా ఇంతమంది ఫ్యామిలీస్? మరి అడ్వాన్స్ 2-3 మంత్స్ కట్టాలి. అసలు ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇప్పుడు మరి వీళ్ళు పొద్దున్న నుంచి ఏమీ లేకుండా తినకుండా ఇట్లా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరంతా వచ్చి వాళ్ళకి ఏమన్నా పెడతారా? చూసుకోలేదే. ఇంత ఇది చేశారు కదా. వాళ్ళైతే వాళ్ళకి హైదరాబాద్కి ఇది చేశారు, వాళ్ళు తినేశారు, చక్కగా కూర్చున్నారు. ఓకే, తిన్నందుకు మేమేం అనట్లేదు. ఏదో కొంతసేపు హడావుడి చేసేసి ఇంత ఎందుకు చేయాలి? ఈవినింగ్ వరకు టైం అడిగినప్పుడు ఇది చేసి మీరు అరగంటలో చేయాలి, గంటలో చేయాలంటే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ నుంచి అందరు మెట్లు దిగి కిందకి తెచ్చుకున్నాము, సామాన్ షిఫ్ట్ చేసుకున్నాము. ఒక బాగోనోళ్ళు ఉంటారు, అందరు ఉన్నారు. మా ప్రాబ్లం మాకు అర్థం అవుతుంది. లేడీస్ ఉన్నారు, ఇంతసేపు ఇక్కడ ఉన్నారు. వాష్రూమ్స్ అనేది వెళ్ళరా లేడీస్? ఏమన్నా కొంచెమైనా ఇది ఉండాలిగా. అట్లా ఇది చేశారు దొరకలేదు. అదే పరిస్థితి. కాకపోతే భయాలతో అందరం బయటకు వచ్చేసాము. ఏమన్నా ప్రాణాలు అనేది, ప్రాణాలకి ఒక ప్రాణం పోతే డబ్బులు ఇస్తారు, అంతే వదిలేస్తారు. మిగతా ఏం జరగదు. ఇంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా మీరు కనిపిస్తానే ఉంది కదా బయట అన్ని ఎక్కడికక్కడ. ఎక్కడ రెంట్లు దొరకలేదు. చుట్టాలైనా ఎంతమందికి ఇస్తారు సార్ హెల్ప్ అనేది? ఎవరికైనా భారమే కదా. ఇక్కడ చిన్న చిన్న రూములో ఎన్ని రోజులైనా ఇస్తారు, చుట్టాలైనా ఇవ్వరు కదా. మరి మీరే అన్ని పాసిబిలిటీ చూపించి అప్పుడు చెయ్యాలి. సమయం ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? వచ్చి మేము వచ్చి ఒక 9 months అవుతుందండి. లాస్ట్ ఇయర్ వచ్చాము, లాస్ట్ ఇయర్ మేకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ మంత్ మేకి వచ్చాము. ఒక 9 months అవుతుందండి. అసలు ఏ ఇంటిమేషన్ లేదు, అసలు ఏం లేదు. ఓనర్ నుంచి లేదు, ఇక్కడ మీడియేటర్ ఉంటారు వాళ్ళ నుంచి ఏమీ లేదు. మార్నింగ్ సడన్ గా హైదరాబాద్ వచ్చారు, బ్యాంక్ చేశారు డోర్. ఎవరు అంత గట్టి కొడుతున్నారని లేచి చూసేసరికి వాళ్ళు అనడం ఏంటంటే, మొట్టమొదటి మాట డెమోలిషన్ అవుతుంది ఇల్లు, మీరు ఇప్పుడు అర్జెంట్ ఖాళీ చేసిమని. ఏం అర్థం కాలేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం డెమోలిషన్ ఏంటి, ఇప్పుడు మార్చేయడం, ఇప్పటికిప్పుడు వేకేట్ చేయమంటే ఎక్కడికి వెళ్తే ఏంటి అని బయటకు వచ్చి చూస్తే జనాలందరూ అదే చెప్తున్నారు. మా ఓనర్ అతనేమో దుబాయ్ లో ఉంటారు, ఇంకొక అతనికి ఇక్కడ అడిగితే ఏం ప్రాబ్లం లేదని అన్నారు. ఒక 1 hour లోన అతను కూడా చేతులు ఎత్తేసి ఇంక మేమేం చేయలేము ఖాళీ చేసి అన్నారు. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. హైదరాబాద్ అడిగితే వాళ్ళు అంటున్నారు మేము గవర్నమెంట్ నుంచి ఒక 3 times ఓనర్ కి మేము పంపించాము, వాళ్ళు మీకు చెప్పాలి, వారు మీకు చెప్పలేదు కాబట్టి అది మేము గవర్నమెంట్ ఏం చేయలేమని వాళ్ళ వర్జన్ లో వాళ్ళు చెప్తున్నారు. మరి మాకు చెప్పాలి కదా, మాకు తెలిస్తే కనీసం ఒక 1 day నిన్న చెప్పినా కనీసం ఇంత ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కొని ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలి కూడా ఈ సామాన్లు పట్టుకొని తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మార్నింగ్ 7 o'clock నుంచి ఇదంతా స్టార్ట్ అయ్యింది.
ఇప్పుడు ఇల్లు ఎక్కడ వెతుక్కోవాలి, ఈ సామాన్లు ఎక్కడ పెట్టాలి? ఇప్పుడేమో ఇది డిమాలిష్ చేస్తాను అంటున్నారు ఒక 1 hour లోన. ఈ సామాన్లు ఎక్కడ పెట్టాలి? ఏం అర్థం కావట్లేదు. మీరు ఓనర్ ని కనుక్కునే ప్రయత్నం చేసి ఇట్లా డిమాండ్ చేస్తామని వాళ్ళు అసలు కాంటాక్ట్ లోకి రారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా అంతే, ఇంకా మీడియేటర్ అంటున్నాడు. అండం ఏమంటే మేము ఇంకా మాట్లాడాము, గవర్నమెంట్ దగ్గర నుంచి మాట్లాడాము, మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఇంకేం చేయలేము, ప్రస్తుతానికి మరి మేము ఖాళీ చేసేయండి, తీసేసేయండి అని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా అన్ని తీసుకొని చేసుకొని ఇక్కడ ఉన్నాం ఇంకా సెల్లార్ లో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో ఏం తెలియదు. సామాన్ షిఫ్టింగ్ ఉంది, కొంచెం ముందు చెప్పిన అయిపోలేదు, సడన్ ఏమంటే వాళ్ళంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఓనర్స్ అడిగితే వాళ్ళు అంటున్నారు మాకెవరు ఏం చెప్పలేదు, మాకు ఇప్పటి వరకు ఏం రాలేదు అంటున్నారు. హైదరాబాద్ కి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము 3 times అడిగాము, 3 times పంపించాము, మీకు అది ఓనర్ కే వెళ్ళింది, 4th time వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, కనీసం రెస్పాన్స్ వచ్చినా మేము ఏమో ఏదో చేసేవాళ్ళని వారి వర్షంలో వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం తెలియదు అసలు ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు ఇంక చూస్తున్నారుగా, ఇంకేం పరిస్థితి, ఇంకా అంతే, ఇంకా అగమ్య గోచరం లాగా, ఇంకా నథింగ్. అంటే ఇంకా డెస్టినేషన్ ఏదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇంకా చూడాలి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో. లేదు ఇంకా ఇంక చాలా మంది ఇప్పుడు చాలా అట్ సెకండ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు కనీసం ఒక 5 days, ఒక 1 week ఇచ్చినా మనం ఏదైనా చూసుకొని ఏదో మనం ఇంకా వెళ్ళిపోతాం కదా. మార్నింగ్ వచ్చి వాళ్ళు ఎలా చెప్పడం అంటే వాళ్ళు ఇంకా ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా ఇంక తెలియట్లేదు. ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అమాయకమైన జనాలు మనమే ఇంకా ఇలా బలి అవ్వడం తప్ప ఇంకేం లేదు. ఎక్కడైనా అదే కనిపిస్తుంది, ఇంకొకసారి ప్రూవ్ అయింది అంతే. ఏం లేదు, మార్నింగ్ వచ్చారు, 7 o'clock వచ్చారు, 8 o'clock కి కొట్టేశారు. ఇంకా కొట్టేసి ఇంకా మేము ఇంకా మాకు వచ్చింది ఆర్డర్స్ వచ్చింది, మేము చేయలేం మేడం, మీరు కావాలంటే మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లే, ఏం అవ్వలేదు. ఇంకా మా ఫర్నిచర్ కూడా అంతా పోయింది, అటువైపు బాల్కనీ కొట్టేశారు, అంతా కొత్తవే, ఇంకా న్యూ ఫర్నిచర్ న్యూ అంతా ఉన్నది. వాషింగ్ మిషన్ పోయింది. ఏం చెప్పాలని కూడా ఏం మాటలు రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పని చేయడం లేదు. ఏం చెప్పాలి, ఎవరు ఏం చేస్తే ఎవరి నుంచి? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఫర్ పీపుల్, టు పీపుల్, ఫర్ ద పీపుల్ అని అంటారు. అసలు పీపుల్ ని ఎవరు ఇక్కడ పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవడం లేదు. ఆఖరికి పాలిటిక్స్ వాళ్ళు ఎలాగ ఉంటే వాళ్ళకి ఉన్నామండి, మనకి ఆ సంబంధం లేదంటే మనం ఉంటాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ బలి అవుతున్నారు ఎవరు అని అంటే మనుషులమే, సామాన్యంగా ప్రజలే బలి అవుతున్నారు. ఇంక అంతకు మించి ఇంకేం చెప్పాలని కూడా ఇంకా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. 8 months అవుతుందండి. మాకు మార్నింగ్ 7 o'clock వరకు కూడా ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మార్నింగ్ ఎవరు చెప్పలేదు. ఎట్లా అంటే కామన్ గానే నార్మల్ గానే రెంట్ నడుస్తుంది, తీసుకుంటున్నారు, చేస్తున్నారు, మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మాకు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కూడా. మార్నింగ్ 7 o'clock వచ్చి డోర్ కొడుతున్నారు, అది కూడా చాలా గట్టిగా కొడితే అందరూ భయపడి బయటకు వచ్చినప్పుడు మెసేజ్ పెట్టారు. మేనేజర్ ఇక్కడ ఉన్నారు అశోక్ గారు అని, ఆయన మెసేజ్ పెట్టారు, ఇంట్లోకి ఎవరు బయటికి రావద్దు మీరు అని చెప్పారు. కానీ వాళ్ళు డోర్ కొడుతూనే ఉన్నారు. మేము భయపడి బయటకు వచ్చి ఏమైంది ఏంటిది అని అంటే, ఇట్లా మీరు 1 hour లో కాల్ చేసేసాలి, హైడ్రా కిందికి వెళ్ళిపోతుంది, ఇది మొత్తం డిమాలిష్ చేసేస్తున్నామని చెప్పగానే మేము షాక్. యాక్చువల్లీ నిద్రలోకి లేచి షాక్. మా సిస్టర్ ఉంటారు ఇక్కడ, ఆమె ఒక్క ఆమెనే ఉంటుంది, హస్బెండ్ కూడా లేరు, 2 పిల్లలతో ఇక్కడ ఉంటది అనమాట. ఆమె నాకు ఫోన్ చేయగానే నేను నాంపల్లి నుంచి వచ్చాను, ఇడ్చుకుంటా కాల్ చేసింది, నాకు ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది అంటే నేను నాంపల్లి నుంచి వచ్చాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ సామాన్లన్నీ ఇప్పుడు మొత్తం బయటికి తీసినాం. పైనుంచి లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, ఇప్పుడు సామాన్లు తీయడానికి కూడా మాకు లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం కట్ చేసేసారు. మాకు ఇప్పుడు 3rd floor నుంచి మొత్తం మోసుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ మాకు ఇప్పుడు అడ్వాన్స్ వాళ్ళ దగ్గరే ఉంది, మాకు అడ్వాన్స్ కూడా ఇప్పుడు టైం తీసుకొని ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇస్తారో లేదో మాకేం తెలియట్లేదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దాని గురించి కూడా మాకు లేదు. ఇప్పుడు మాకు అడ్వాన్స్ లేదు, మళ్ళీ ఇప్పుడు మాకు ఇల్లు దొరకాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మేము ఇన్ని ఇల్లు చూసినాం కానీ మాకు దొరకట్లేదు. ఇప్పుడు ఇప్పుడు మేము అన్ని వెళ్ళిపోయినాయి చెప్తున్నాం. ఇప్పుడు మొత్తం రోడ్డు మీద ఉన్న పరిస్థితి ఉంది. ముందే ఎండాకాలం, ఎండ ఉంది, ఇంకొంతసేపు అయితే ఇక్కడ చాలా మస్కిటోస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొంతసేపు కూడా వాళ్ళు ఆగనివ్వట్లేదు. 1:30 లోపల మీరు షిఫ్ట్ అయిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు. మేము సామాన్ తీసుకొని ఎండలో ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఓనర్ కి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారో ఇయ్యలేదో మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇచ్చినప్పుడు ఓనర్ ఏం చేశారు? మళ్ళీ టెనెంట్స్ కి ఎందుకు చెప్పలేదు? ఇక్కడ 1-2 members ఉంటే ఓకే, మీరు ఎప్పుడైనా షిఫ్ట్ చేయగలుగుతారు. ఇక్కడ 30 to 35 members ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉన్నారు, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్ని ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తే ఇన్స్టెంట్ గా ఎక్కడ వెళ్తారు? మీరేమైనా సోర్సెస్ చూసి మాకు చెప్పేది ఉంటే, మాకు ఒక 2 months ఇంటిమేషన్ ఇస్తే మేము ఎక్కడన్నా మేము దోలాడిగానే వెళ్తాం కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. సడన్ గా 7 o'clock వచ్చి మీరు నిధులకేం లేవట్టి మీరు ఇప్పుడు కాల్ చేయాలి అని అంటే ఎట్లా చేస్తారు?
సామాన్లు ఎక్కడ తీసుకొని పెట్టాలి, ఎక్కడ ఉండాలి. కొంచెం సమయం ఇవ్వండి, సడన్ గా చేయలేమని చెప్పి అడిగారా? అడిగాము, సడన్ గా ఎట్లా చేస్తాము అని అంటే షాక్ లో ఉన్నాం కదా అందరం. సడన్ గా ఎట్లా చేస్తాము, ఎక్కడ వెళ్తామని కూడా అడిగాము కానీ వాళ్ళు ఏం చెప్పలేదు, మీరు ఎట్లయినా కాల్ చేయాలి అని చెప్తున్నారు. సామాన్లు మీరు తీయకపోతే మేము తీసుకు పడేస్తాము, మొత్తం డిమాలిష్ చేసేస్తాము అని వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు అట్లా అన్నప్పుడు మేము సామాన్లను తీసుకొచ్చి కింద పెట్టినాం. ఇప్పుడు మేము కింద నుంచి కూడా ఇప్పుడు బయటికి పెట్టాలి, ఎండలో పెట్టాలి, ఎండలో కూర్చోవాలి. ఇంకొంచెంసేపు అయితే ఇక్కడ చీకటి అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, మాకు సోర్సెస్ ఏంటిది, మళ్ళీ ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ గురించి ఇప్పుడు మేము గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంటిమేషన్ ఇచ్చారు ఓనర్ కి. సో ఓనర్ ఇస్ ద ఫుల్ రెస్పాన్సిబుల్ పర్సన్. సో హీఈస్ ద పర్సన్ హూ డిడ్ దిస్. సో ఆయననే రెస్పాన్స్ తీసుకోవాలి. ఆయన కూడా ఇప్పుడు దుబాయ్లో ఉన్నారని చెప్తున్నారు, ఆయన లేరు, కాంటాక్ట్ లో కూడా లేరు అని చెప్పారు, వస్తున్నారని కూడా చెప్తున్నారు. మాకైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఏమీ తెలియదు. ఓన్లీ మీరు ఇప్పుడు మాకు ఏంటంటే రోడ్ మీద పడేసినారు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, అదే బ్రష్ కూడా చేసే అంత మాకు టైం కూడా ఇవ్వలేదు. జస్ట్ మేము ఏం ఇప్పుడు ఫుడ్ కూడా ఏం తినలేదు. ఇప్పుడే నేను వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను. మొత్తం 40+ ఫ్యామిలీస్ ఉంటాయి, ఉన్నారు. బయటకు పోతే రూమ్ రెంట్ పోవాలంటే 2-3 మంత్స్ దొరకట్లేదు. ఇప్పుడు డిమాండ్ లో మాకు డిమాండ్ లో ఇప్పుడు మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము, గ్రూప్లలో చూసి నోబర్ అవి అన్ని యూజ్ చేసి మేము చేస్తున్నాం. ఇప్పుడు డిమాండ్ లో ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టెంట్ వస్తారని తెలుసు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ లో పెడుతున్నారు. ఇప్పుడు ఎంత అడుగుతా అంత ఇస్తారు. ఇప్పుడు ఎట్లా సామాన్లు బయట ఉన్నాయి కాబట్టి వస్తారా. ఇప్పుడు సిచ్యువేషన్ మాకు ఏంటంటే మా డూ ఆర్ డై, ఏదన్నా సిచ్యువేషన్ ఏది కూడా సరిగ్గా లేదు. మా సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు ముందుకు వస్తారు, ఏం చేస్తారు. ఉన్నాం. ఎప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు. చాలా మంచిగా నడిచింది, అన్ని ఓకే ఉంది. మాకు ఇది కొత్త బిల్డింగ్ కదండి, ఎవరు కూడా అంటే డౌట్ రాదు కదా, ఇల్లీగల్ ఎట్లుంది అని మాకు ఎవరికి డౌట్ కూడా రాదు కదా. కొత్త బిల్డింగ్ అన్నప్పుడు సరే అని చెప్పి మేము వచ్చేసినాం, అంతేగాని మేము ఏం మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా, 2-3 months బిఫోర్ వెళ్ళిపోతాం కదా. అది సిచ్యువేషన్, ఇది కరెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఇప్పుడు మేము 6 months నుండి ఉంటున్నాం. లేదండి, ఈ రోజు మార్నింగే మెసేజ్ చేశారు, డోర్ తీయొద్దని చేశారు. ఇంకా మేము ఎందుకు తీయొద్దు అని చెప్పి అనుకున్నాము. తర్వాత కాల్ చేస్తే హైదరాబాద్ వచ్చారు, ఎవరు డోర్ తీయొద్దు అన్నారు. ఇంకా ఫ్రంట్ స్టార్ట్ చేసేసారు డిమాల్ చేయడం. ఇంకా చేయడం స్టార్ట్ చేశాక మేము అన్ని ఇంకా సదరం స్టార్ట్ చేసి కిందికి వచ్చేసాము. ఇదిగోండి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్తాం మేము. లేదండి, మా కజిన్ ఇక్కడ ఉన్నారు, అక్కడ షిఫ్ట్ అవుతుంది. అంతే కదా, ఎవరు ఎప్పుడు చెప్పలేదండి. అడ్వాన్స్ ఉండిపోయింది, వాళ్ళు ఏం మాట్లాడలేదు ప్రస్తుతానికి. ఏం అడగలేదు, మేము అసలు టైం ఇవ్వము, 1 వరకు టైం ఇస్తాము, 1 వరకు వెళ్ళిపోండి మీరైతే, ఇంకా టైం ఇవ్వము అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు అంతే. ప్రస్తుతానికి మేమంతా డైలమాలో ఉన్నామండి, మాకేమీ లేదు లేదు. మార్నింగ్ లేచేసరికి గ్రూప్ లో మెసేజ్ ఉందంటే ఖాళీ చెయ్యాలని కాదు, ఎవరు డోర్ ఓపెన్ చెయ్యొద్దు అనే ఉంది, ఇంకేం లేదు. డోర్ కొట్టారు చాలాసేపు, తీయద్దు అన్నారు. ఇంకా మేము కూడా సరే వాళ్ళు చూసుకుంటారు కదా, మేము అందుకని తీయలేదు, వాళ్ళ మీదే ఉంచేసి. ఇంకా వాళ్ళు కూడా ఇంకేం మెసేజ్లు ఏమి రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు కూడా. ఇంకా మేము వాళ్ళది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పి మేము కూడా బయటకు వచ్చేసాము. ఇంకా వాళ్ళు వెకేట్ చేయండి అంటే టైం ఇవ్వండి సార్, 1 వీక్ అంటే ఇవ్వట్లేదు వాళ్ళు. ఈవినింగ్ వర్క్ అంతా కాల్ చేసేయండి. ఇది కొత్త బిల్డింగ్ అండి, అంతా టెనెంట్స్, ఇది నాట్ సేల్ అన్నమాట, జస్ట్ టెనెంట్స్ గా ఉన్నారు. లాస్ట్ జూన్ నుంచి ఉంటున్నాం. లేదు, మాకు మేము అడిగాము, రెంటల్ విత్ రెంటల్ బాండ్ తో సహా, వాళ్ళ అగ్రిమెంట్ తో సహా తీసుకున్నారు ఓనర్ కూడా. అంత ఉంది కదా, మేము అడిగాం ఫస్ట్ టైం వచ్చినప్పుడు, హైడ్రాల్ ఏమన్నా ఉందా అండి, నెక్స్ట్ ఏమన్నా వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. ఏం లేదండి అన్నారు, ఎందుకంటే పక్కన కూడా అన్ని మాది టెనెంట్స్ ఏనండి, పక్కన అంతా సేల్స్ చేశారనమాట, ఆల్రెడీ ఉన్నారు వాళ్ళందరూ. మాకేంటంటే ఉన్నారు కదా ఇదే తీసేస్తారని మాకు అంత ఐడియా లేదు. మాకైతే వాళ్ళు ఓనర్స్ ఖచ్చితంగా చెప్పారు, ఇది హైడ్రాల్ ఏం లేదండి ఉండొచ్చు అంటేనే మేము స్టార్టింగ్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఖాళీ చేయండి డిమాండ్ చేస్తామన్నప్పుడు ఓనర్ వాళ్ళకి కనుక్కుని చేసాం. ఆయన ఒక్కరోజు కోఆపరేట్ చేయండి అమ్మా, ఏం కాదు నేను మాట్లాడుతున్నాను అన్నారు. కానీ ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఆయన చేతులు ఎత్తేసారు, వెకెట్ చేసి వెళ్ళిపోండి అందరూ అనేసి. ఏంటంటే మరి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్కి ఏమైనా చెప్పుకున్నారంటే సామాన్లు షిఫ్ట్ చేయాలి, కొంచెం సమయం ఏమైనా చెప్పుకున్నాం. వాళ్ళు ఈవినింగ్ వరకు అదే మీరు ఖాళీ చేస్తే మొదలెట్టండి ప్రాసెస్, ఈవినింగ్ వరకు ఇచ్చేస్తాం అన్నారు అంతే.
దీని వరకు టైం అంతే 1 వీక్ అది ఏం లేదు అని స్టార్టింగ్ ఇది పడగొట్టేశారు. ఇంకా మా పరిస్థితి ఏంటంటే ఇంకా రోడ్ పై నిలబడ్డట్టుంది అంతే. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మీకు బిల్డింగ్? ఇది 45 ఫ్యామిలీస్ అండి, కాకపోతే 10 ఫ్యామిలీస్ అలా లేవేమో ఖాళీ ఉన్నాయి, మిగిలిన 30 ఉంటాయి. 30 ఫ్యామిలీస్ వరకు ఉన్నారు. ఎట్లంటే మన అడ్వాన్స్ ఇట్లా ఉండిపోయిందా? ఉన్నాయి, అడ్వాన్స్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మావి 2 months అడ్వాన్సెస్ ఉన్నాయి, డిపాజిట్ చేసాము సమ్ అమౌంట్ ఉన్నాయి. ఎట్లంటే మన పరిస్థితి ఇప్పుడు మొత్తం చెప్పాము ఆయన మీ డబ్బులంతా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ మూమెంట్ పిల్లలు ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది. ఇంకా దాన్ని ఇబ్బంది అనే మాటల్లో అంటే భరిస్తున్నాం కాబట్టి మాకే తెలుస్తుంది, చెప్పినా ఏం ప్రయోజనం లేదు, పడాల్సిందే. బట్ ఇదైతే డబ్బులు అయితే మీరు అరేంజ్ చేస్తామంటే అనుకోలేదు. మాకు అసలు ఏం తెలియదు అండి, మాకు అసలు ఏం తెలియదు. అవును, ఏం తెలియదు. ఏం లేదండి, ఈ రూల్స్ వాళ్ళు నేనేం వ్యతిరేకించట్లేదు కానీ బట్ ఒకటి మాకు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు అట్లీస్ట్ నిన్నైనా ఒక పెద్ద బోర్డు పెట్టేసిపోయింది, నిన్న 1 week బ్యాక్ అయినా వీళ్ళకి తెలుసా లేదా ఇన్ఫర్మేషన్ ఓనర్ వరకు వెళ్ళింది, ఇంట్లో టెనెంట్స్ ఉంటున్నారా, ఓనర్స్ ఉంటున్నారా, అద్దె అమ్మారా ఏంటిది అని కనుక్కొని ఒక్క విషయం మాకు ఒక్కరికి తెలిసినా కూడా తెలిసినా మాకు అందరికీ తెలిసిపోయేదండి. ఒక పెద్ద బోర్డు పెట్టిపోయినా కూడా మేమంతా మా జాగ్రత్త మేము తీసుకున్నాం. ఒక 2 days బిఫోర్ అయినా చాలండి, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరమే లేదు. మేము ఉదయం అడిగాము అదే విషయమే, హైడ్రా ఆఫీసర్స్ కూడా అడిగాం. 1 week ఇవ్వండి, లేదా అట్లీస్ట్ 2 days ఇవ్వండి. ఇప్పటికిప్పుడు లగేజ్ అంటే ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఏవి ఇల్లు మన కోసం ఖాళీ ఉంటది ఏమన్నా అంటే కూడా ఆయన వినలేదు. ఇదైతే ఎక్కడ లేదండి, ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవాలి అంతే, జస్ట్ వెకేట్ చేస్తున్నాం అంతే, వెహికల్ అలా పెట్టుకుంటాం అంతే ఒక 2 days వరకు దాన్ని డబ్బులు ఇచ్చేసి. ఈలోగా సెర్చ్ లో దొరికితే ఓకే, లేకపోతే మా అవస్థలు ఇంకా చెప్పాలి. గవర్నమెంట్ కి నేనేమి విరుద్ధం కాదు కానివ్వండి, ఏదైనా కానీ టెనెంట్స్ అయినా కానీ కొనుక్కున్న వాళ్ళకైనా కూడా ఇన్ఫర్మేషన్ అందిందా లేదా చూసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు ఎందుకంటే నష్టపోయేది ఓనరు కాదు, మధ్యలో గవర్నమెంట్ కాదు, మేము మధ్యలో మా లాంటి వాళ్ళం. మేము ఇప్పుడు నటు రోడ్డు మీదే ఉన్నాం, మరి ఎక్కడికి వెళ్ళాలి? అదే అడిగాం, మాకు కలిసి ఒక వేసి ఇవ్వండి, సమ్మర్ కదా క్షేమనే లేదంటే లగేజ్ పెట్టుకుని 2 days వరకు ఉంటామని కూడా అడిగాము. వాళ్ళు నవ్వుతున్నారు, అదేంటమ్మా మీకు 2 months బ్యాకే ఇచ్చాం కదా, మీ ఓనర్స్ చెప్పుకోవాలి, అది మా ప్రాబ్లం కాదు, మాకు పై ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ ఉంది, ఈ రోజు పడగొట్టేసేయండి. వాళ్ళ రూల్ వాళ్ళు ఫాలో అవుతారు. ఓనర్ అంటే మరి ఆయన చేసిందేనండి, ఆయన మాకు ఒక్కోసారి ఖాళీ చేసేయండి అమ్మా అంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా ఉంది పరిస్థితి అంటే ఆయన మరి ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు. ఆయన లేరు, ఇక్కడ దుబాయ్ లో ఉంటున్నారట. వస్తానన్నారు, అదంతా ఓకే మేము పే చేస్తాం అంటున్నారు, వాళ్ళేం పే చేయమనట్లేదు. ఓకే, మా ప్రజెంట్ సిచ్యుయేషన్ వేరే ఉంది కదండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? సామాన్ అంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం? 1 గంట ట్రైన్ లేట్ అయితే, 1 గంట బస్ లేట్ అయితేనే చాలా చిరాకు పడిపోయి ఇబ్బంది పడిపోయే పరిస్థితులు. ఇప్పుడు మొత్తం ఇంత ఒక్క సామాన్లు ఇల్లు షిఫ్ట్ చేయాలంటే మాటలు కాదు కదా. ఇన్ని ఫ్యామిలీస్, మరి పసిపిల్లలు ఉన్నారండి, చాలా మంది పసిపిల్లలు ఉన్నారు. నడి రోడ్డు పైన ఉన్నట్టేనండి. గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ అండి, మాకు ఇంటిమేషన్ వచ్చిందా లేదని ఒక్కసారి కనుక్కోవాలి. ముందు రోజు వచ్చి ఇంత హైడ్రాన్ 100 మందిని వేసుకుని రావడం కరెక్ట్ కాదు. రండి, కాకపోతే ఒక 2 days బిఫోర్ వచ్చి ఇంతమంది టెనెంట్స్ ఉన్నారా, ఇందులో ఓనర్స్ ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా పాస్ చేశారా ఇన్ఫర్మేషన్ లేదా, ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మాకు ఒకసారి వచ్చి ఒక అనౌన్స్, ఈ రోజు కదా ఎట్లా అనౌన్స్ చేశారు, ఇది హైడ్రాలో ఉంది రేపు ఎల్లుండి వచ్చేస్తారని చెప్పినా మా జాగ్రత్తలు మేము ఉన్నాం. ఆల్మోస్ట్ 8 months అవుతున్నాను, అస్సలు ఏం లేదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, అంత బాగానే ఉంది, అంత పర్మిషన్ ఉన్నాయి, అన్ని చూసుకుంటాం మేము, మీరేం బయటకు రావద్దు అని చెప్పారు. తలుపులు కొట్టినా మీరేం బయటకు రాదు, లోపలే ఉండండి, అన్ని చూసుకుంటాం మేము అని చెప్పారు. మార్నింగ్ 6:30, 6 o'clock కరెంట్ తీసేసారు. మేము అందరూ టెన్షన్ అందరూ ఒక్కొక్కరు గోల అరుస్తున్నారు, ఏమైతుందో అర్థం కావట్లేదు. వచ్చేసి స్టార్ట్ చేశారు, ఇంకా తలుపులు దెబ్బ కొట్టి రండి బయటకు వెళ్ళిపోండి, ఇప్పుడు ఖాళీ చేసి అంతే, అందరినీ అంతే. ఇంకేం దాని తర్వాత ఏంటో ఇదే సిచ్యువేషన్. ఇంకా అంతే, ఎవరున్నారు, మెయిన్ ఓనర్ ఎవరు లేదు. అంతా అడిగాము, అయితే ఇట్లా పర్మిషన్ లేదు, ఇది కూలి కొట్టేస్తాం, మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ పంపించాము, వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు, వచ్చేసి కోర్టు ఆర్డర్ ఉంది మేము చేసేస్తున్నాం అని చెప్పి అన్నారు. అంతే, ఇంకా ఎవరు లేరు, ఎవరు నంబర్, ఎవరు రెస్పాన్స్ లేదు. ఆయన లేరు ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు, ఆయన చూస్తున్నా, ఆయన ఏమో నేను చూస్తున్నా మాట్లాడుతున్నా అన్నాడు. అంతే, ఇంకా మాకు అయితే లేదు, అన్ని కూలి కొట్టడం స్టార్ట్ చేస్తే మాకు భయం వేసి మేము ప్యాక్ చేసుకుని మేము అన్ని చేసుకుంటున్నాం. ఇంకా అన్ని ఏం చేయాలి ఇంకా చెప్పండి. ఇప్పుడు ఏదో ఎక్కడికో ఎవరు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకుని ఇంకా మేము చూసుకోవాలి, ఇంకా ఎక్కడ ఉంది ఏంటి అని. అంతే కదా మరి. ఉంది, అడ్వాన్స్ ఉంది, రెంటల్ డీడ్ అన్నీ ఉన్నాయి, అగ్రిమెంట్ రాసుకున్నారు, ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్నీ ఉన్నాయి.
ఆ కాపీస్ అన్ని ఉన్నాయి. సమయం కావాలని కోరారు హైదరాబాద్ అసలు మాకు స్కోప్ ఇవ్వలేదు అక్కడ. వచ్చారు పొద్దున్న 7 o'clock, నిద్రలోనూ లేపి చేయండి కాలేజీ అంటే ఎక్కడ చేస్తాం, లేదా అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ పక్క బిల్డింగ్, మా పక్క ఫ్లాట్ అయితే పూలు కొట్టారు, గోడ వచ్చి వాషింగ్ మిషన్ మరింది ఖరాబ్ అయినాయి అన్ని సామాన్లు. సో అట్లా ఏమో కొంచెం అనేసి ఇప్పుడు చెప్పినప్పుడు ఓనర్ చేయనప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎట్లా కొట్టారు, కనీసం మాకు ఇంటిమేషన్ చేయాలి కదా. 1 day 2 days ముందు లేదా 1 week ముందు చెప్పినా లేదు ఇట్లా అయిపోతుంది మీరు ఖాళీ చేసుకుని చెప్తే మేము ఏదో చూసుకుంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ రాత్రికి వచ్చి చెయ్యంటే ఎక్కడికి చేస్తాం మేము కూడా. అంతే, ఇంకా అది ప్రభుత్వం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మాకు తెలియదు. నో కమెంట్స్ ఆన్ దట్ గవర్నమెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఇంకా వేస్ట్, ఇంకా నాకు నమ్మకం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ 6కు నేను లేచానండి. వస్తాను ఓపెన్ చేస్తేనే హైదరాబాద్లో వెహికల్స్ ఉన్నాయి. వెళ్ళి అడిగాను. వెళ్ళి అడిగితే ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తాం, మేము నోటీసులు ఇచ్చాము ఆల్రెడీ 1 month కిందటి అన్నారు. మేము రెంటెడ్ ఆల్మోస్ట్ 40 ఫ్లాట్స్ ఉన్నాయి, 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. 6కి వచ్చి చెప్పారు హాఫ్ అన్ అవర్లో ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేదు కదా అంటే మీ ఓనర్కి ఇచ్చాము, మీ ఓనర్ని అడగండి, మేమైతే కూల్చామని గ్యారంటీ అని. డోర్ టు నిద్రపోతున్న పసిపిల్లలను లేపారు, డోర్ కొట్టేశారు. డోర్ ఓపెన్ కాకపోతే కటర్ రాడ్ ఉంటుంది కదా, కటర్ రాడ్ తీల్చి లోపలికి వెళ్ళి లగేజ్ బయట పెడుతున్నారు హైదరాబాద్ లో. సో ఆ లాస్ట్ కార్నర్ లో జస్ట్ హైదరాబాద్ మిషన్ తో అది పలగొడతానే పానిక్ అయిపోయారు అందరూ. పానిక్ అయిపోతే ఇంకా సార్ వీళ్ళు ఇంకా లీవ్ చేస్తామని చెప్పాం. ఇంకా తర్వాత మీకు స్టార్ట్ చేశాక అందరినీ మేము ఇప్పుడు మూవ్ చేయాలని మా దగ్గర వెహికల్స్ మ్యాన్ పవర్ ఉండాలి కదండి. కానీ వాళ్ళు జస్ట్ లైక్ వచ్చారు, సపోర్ట్ చేశారు, కొద్దిగా ఎవరైతే లేని వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు. ఇంకా అందరం భయపడి ప్యానిక్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం. ఎందుకంటే రెంటర్స్ మేము ఆల్రెడీ రెంట్ పే చేసాం, ఈ మంత్ అడ్వాన్స్ ఉంది. ప్రాపర్ నోట్ మాకు ఇన్ఫర్మేషన్ లేదండి, ఓనర్ నుంచి లేదు. వాళ్ళు ఇస్తారు సరే, అట్లీస్ట్ గోడకైనా అతికిస్తే అవేర్నెస్ ఉంటుంది కదా హైదరాబాద్కైనా. హైదరాబాద్ నాకు ఈ బిల్లేనే కాదు, నెక్స్ట్ గోయింగ్ ఆన్ ఫర్ ఏదైనా అయితే వాళ్ళకి నోటీస్ ఇస్తారు. రెంటర్లకు ఎవరైనా కొత్త నోటీస్ ఇచ్చారు, ఇది మనకు జాగ్రత్త ముందుగానే మేము అవేర్ పడతాం, చూసుకునేవాళ్ళు. ఇట్లా పిల్లలు 40 ఫ్యామిలీస్ చూడండి, మీరే చూడండి. మార్నింగ్ నుంచి ఎవరు పసిపిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వాటర్ లేవు, కరెక్ట్ అన్ని కట్టవు. వాళ్ళ స్నానాలు వేరే సంగతి, కనీసం పిల్లలకు మంచినీళ్ళు దానికి లేవండి. కానీ వాళ్ళు వచ్చి వాటర్ ఇచ్చారు. చెప్పే మార్నింగ్ కాల్ చేశారు, ఉండండి ఒక 2 hours వెయిట్ చేయండి అన్నారు. మళ్ళీ వెళ్ళిపోతారని 2 వల్ల వీళ్ళు ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. బిల్డింగ్ కట్టింగ్ ఏదేనండి, హైదరాబాద్ ఓకే ఇది అక్రమార్జిత అయ్యిండొచ్చు, ఆదరణట్లేదు. రెంటర్స్ ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ప్రాపర్ పలానా రోజు పిలుస్తున్నాం, మీరు ఉంటే మిమ్మల్ని కూడా బయట చేస్తామని ఒక రోజు ముందు వచ్చి ఫ్లాట్ లో ఉండే వాళ్ళకు అవేర్నెస్ ఏదైనా నోటీసో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ అవేర్ అట్లీస్ట్ ఓకే ఇది పడగొడతారు, ఇది హైదరాబాద్ లిస్ట్ లో ఉంది అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇట్లా సడన్ గా వచ్చి బయటికి తీస్తే ఇది బలవంతంగా ఖాళీ చేయడమే. అడిగాము 1 hour అడిగారు, 1 hour ఇస్తామన్నారు. 1 hour మీరు పాసిబుల్ అవుతుందానండి? నేను మీ ఇంటికి వచ్చి మీ లగేజ్ ని బయటికి తీయాలంటే 1 hour పాసిబుల్ అవుతుందా? కాదు కదా, పైనుంచి రావాలి. లిఫ్ట్ బంద్ చేశారు, పవర్ A to Z అని కట్ చేశారు, పవరే కట్ చేశారు. మొబైల్ ఛార్జింగ్ ఎక్కడ ఎవరికి కాల్ చేయాలి, మాకు దిక్కుదే లేదు. కాలనీ వాళ్ళు వచ్చి హెల్ప్ తీసుకొని ఉండే లగేజ్ వీళ్ళు పడగొడతారని తెలిసి మిగతా లగేజ్ హెల్ప్ చేసి వాళ్ళకి ఈ సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, క్యాచ్ చేసుకున్నారు. ప్రభుత్వానికి అంటే ఓకే అండి, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఆ ఉండే వ్యక్తులకు ప్రాపర్ వాళ్ళకి ఇంటికి ఫ్లాట్కి వెళ్ళి సమయం ఇవ్వండి. అలా కొడతాం, వాళ్ళు ఫిక్స్ అయిపోయి వచ్చిండారు కదా, పడగొట్టండి, అక్రమం అనేది పడగొట్టండి, కాదనట్లేదు. సమయం ఇవ్వండి వాళ్ళకి, 1 రోజు 2 రోజులు. ఇంత లగేజ్ ఎట్లా తీసుకెళ్ళారు, ఎవరికి వెళ్ళారు, పసిపిల్లలను. సో సమయం ఏమైనా దయచేసి కోరుకుంటాం. ఇక ఇదనే ఏదైనా నెక్స్ట్ వాళ్ళు చేయాలనుకుంటే హైడ్రాకు సమయం ఇచ్చి చేయండి అంటున్నారు. వాళ్ళు రెంటర్ అయిందనుకో వాళ్ళకి తెలియదు, ఓనర్ చెప్పపోయిండొచ్చు. మాది సిచ్యువేషన్, మాకు ఓనర్ చెప్పలేదు, మాకు తెలియదు. మా పరిస్థితి ఏంటంటే వచ్చి నిద్రపోతున్న వాళ్ళు నువ్వు ఖాళీ చేయమంటే వాళ్ళు మైండ్ ఎలా పనిచేస్తారు. నేను డెస్ట్ వచ్చి 10 days కూడా కాలేదండి. ఇంకా ఫస్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అమ్మాయి స్కూల్ కు రెడీ అవుతుంది, నేను ఇంకా ఈ రోజు సెకండ్ సాటర్డే అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నాను. వచ్చారు, డోర్ నాక్ చేశారు, డాడీ ఎవరో పిలుస్తున్నారని చెప్పారు. అంటే వస్తే డోర్ ఓపెన్ చేస్తే మేము హైదరాబాద్ 1 hour లో మీరు వికెట్ చేయాలి అంటున్నారు. ఇది పరిస్థితి. ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకి అడిగితే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. అన్ని చోట్ల డబ్బాలు, మొబైల్ పవర్ లేదు, లిఫ్ట్ లేదు. ఉదయం నుంచి ఇంతవరకు మేము వాటర్ కూడా తాగలేదు విత్ ఫ్యామిలీ. ఎప్పుడు చెప్పనే లేదు, ఇన్ఫార్మే చేయలేదు. నేను 1 month బ్యాక్ 10 days కూడా కాలేదండి వచ్చి 10 days కూడా కాలేదు ఇంట్లోకి.
ఆ షిఫ్టింగ్ ఈ షిఫ్టింగ్ ఆ తెచ్చుకున్న వస్తువులు ఇంకా నేను సర్దుకునే లేదు. అంటే మీకు ఓనర్ కూడా మెసేజ్ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి లేదు లేదు ఆ మెసేజ్ లేదు. వస్తారు డోర్ లేదు 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 మెసేజ్ లేదు. ఎటువంటి మెసేజే లేదు మాకైతే. అడిగారా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పాం కదా, మేము షిఫ్ట్ కానీ లగేజ్ తీసుకోవడానికి టైం ఇవ్వండి అని చెప్పాం కదా. టైం ఇస్తామండి, 1 అవర్ ఇస్తారు. 1 అవర్ అయితే ఏమవుతుందండి? ఇదేదో వాళ్ళు ఏదో చెప్తున్నారు హైదరాబాద్ అడిగాం మేము, ఇట్లా సడన్ గా మీరు చేస్తే ఎట్లా అని చెప్పేసి. మేము ఎప్పుడో నోటీస్ ఇచ్చామన్నారు. నోటీస్ ఇస్తే ఓనర్కి ఇచ్చిండొచ్చు, బట్ మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఇక్కడ నోటీస్ బోర్డు వేయడమో లేదో వచ్చి అనౌన్స్ చేయడమో, మైకులు అనౌన్స్ చేయడమో, వన్ వీక్ బిఫోర్ 1 మంత్ బిఫోర్ ఇది అండర్ హైడ్రా ప్రాపర్టీ వీఆర్ డెమోలేషన్ ఇన్ ఫాస్ట్ థరోలీ అని చెప్పేసి అటువంటిది ఏమీ లేదు. జస్ట్ వచ్చారు 6:30కి నాక్ ద డోర్, డైరెక్ట్ ఖాళీ చేయండి అంతే. మీరు 4th ఫ్లోర్ 406 ఖాళీ అయిపోయింది. అది ఇక్కడే పడేసుకున్నాం. ఇంకా ఎక్కడ ఇంకా చూసుకోవాలి, ఇంకా ఎక్కడైతే చూసుకోవాలి పరిస్థితి ఇది. బయట అదే కదా, ప్యాకర్స్ వాళ్ళు డైలీ 10,000 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 20,000 అడుగుతున్నారు. ప్యాకర్స్ మోస్ వాళ్ళు ఒక ఏసీ ఏమంటారు తీసివేయడానికి 1,000 రూపీస్ 2,000 రూపీస్ అడుగుతున్నారు. ఇవన్నీ మేము బేర్ చేసుకోవాల్సిందే. ఇంకా బేర్ చేసుకున్నట్టే టైం ఇస్తే సరిపోయేది. మేమేం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కు పాజిటివ్ ఏం కాదు, ఎవరైనా అది డిమాలేషన్. కానీ ఉన్న ఫ్యామిలీస్ కు కొద్దిగా టైం ఇచ్చింటే అట్లీస్ట్ 1 or 2 days టైం ఇస్తే మేము కంపల్సరీ డిమాలేషన్ చేస్తున్నాము, మీరు కంపల్సరీ ఖాళీ చేయాల్సిందే అని చెప్పింటే మేము ఏదో ఒకటి చూసుకునే వాళ్ళం. 2 days 3 days టైం ఇచ్చింటే 1 hour టైం ఇచ్చేసి పడేస్తున్నాం అంటే హైదరాబాద్ ఇది అనామక చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఇల్లీగల్ ప్రాపర్టీని చేయండి, మేము కాదని చెప్పట్లేదు, బట్ ఉదయాన్నే వచ్చి ఎర్లీ మార్నింగ్ తెల్లవారక ముందే వచ్చి డోర్ కొట్టేసి ఖాళీ చేయమంటే ఇది మాత్రం ఎవరు హర్షించదగ్గ విషయం కాదు.